వినబోతున్న అందరికీ వేరే శక్తిని దయచేసిన మనసుకు దయచేయండి. ఇంకా మార్గమధ్యంలోని పిల్లలందరినీ ఈ మాటలు వినడానికి నేను వస్తున్న ఈ పిల్లలందరి క్షేమంగా కనిపించమని వేడుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 3 రోజుల కార్యక్రమాల వరకు నీ కుమారుడు, నీ దాసుడు, నీ సేవకుడు మా ఆత్మీయ అన్నయ్య గారు ప్రసన్న గారు కంటే చేశారు. క్షేమంగా మధ్యలో నడిపించారు. ఈ 3 రోజుల కంటే మీరు తనలో ఉండి మీ మాటలు తన నోట నుండి అందరికీ వినిపించమని వేడుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. వేదిక వాగ్దానం చేయబడి దేవుని పిల్లలైన వేదికను అలంకరించినటువంటి నాతో జతపడిన వారు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉన్నతంగా ఏర్పరిచినటువంటి జనగామ ప్రిన్సిపాల్ సదానంద గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్స్ అందరికీ, మరి ముఖ్యంగా మీ సమయాన్ని వెచ్చించి దేవుని మాట వినడానికి వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ 3 రోజుల సభలు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవులలో దేవుని ప్రేమ గురించి కరువైపోతుంది. దేవుడు తన పిల్లలైన వారికి ఎంతగా ప్రేమించి ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సర్వ సృష్టిని ఇస్తే మనిషి మాత్రం దేవుడన్నా దేవుని మాటలన్నా నిర్లక్ష్య ధోరణితో మనిషి ఏమైపోతున్నాడంటే దేవునికి దూరమైపోతున్నాడు. దేవునికి దూరమైపోతున్న ఈ తరుణంలో దేవుని మాటలు వినిపించి మరల దేవుని వైపుకు తన పిల్లల్ని నడిపించాలన్న చక్కని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. టైటిల్ చూడగానే చాలా ఆనందిస్తుంది. తరతరాలకు తరగని దేవుని ప్రేమ. నిజమే కదా? ఈరోజు మానవ జాతికి దేవుని ప్రేమ గురించినటువంటి అవగాహన బొత్తిగా లేకుండా పెరుగుతుంది. ఎందుకంటే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రాంగణాన్ని, దూర ప్రాంతాల నుంచి సేవకులు పిలిపించి ఎన్నో పాంప్లెట్లు, ఎన్నో వాల్ పోస్టర్లు, ఎన్నో కరపత్రాలు పంచినా కూడా ఏమండి జనం చూడండి. అంటే మరి ప్రేమ అర్థమైంది. దేవుని ప్రేమ లేదు. నిజంగా దేవుని ప్రేమ వారికి అర్థమై ఉంటే, దేవుని మనసు వారికి అర్థమై ఉంటే ఈ ప్రాంగణం కాదు, ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉన్నా కూడా సరిపోతుంది. మరలా దేవుని ప్రేమ గురించి చెప్పలేదు. అసలు మరలా దేవుని ప్రేమ గురించి చెప్పలేదు. ప్రేమ, దేవుని ప్రేమ ఈరోజు క్రైస్తవ దేవుని పిల్లలైన వారికి పైకి మాత్రం బైబిల్ పట్టుకొని ఉంటున్నారు, కానీ బైబిల్లోని పట్టు మాత్రం సంపాదించుకోక, బైబిల్ని అవగాహన చేసుకోలేక, దేవుడన్నా దేవుని మాటలన్నా నిర్లక్ష్య ధోరణితో దేవుడులారా ఇది సమాజం అంతా కూడా చెడిపోతుంది. దేవుడులారా అలాంటి సమాజాన్ని చూసినటువంటి పెద్దలు ఏం చెప్తే బాగుంటుంది? అసలు జనానికి ఏం చెప్పాలి? జనానికి దేవుని ప్రేమైనా చూపిస్తే ఒక్కరైనా దేవుని ప్రేమ ముగ్గులైపోతారన్న ఆలోచనతో దేవుడులారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని సహోదరులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమను ఈ 3 రోజుల కాలంలో సంపూర్ణంగా మనందరం కూడా నేర్చుకుని వెళ్ళవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నారు. ఇంతకు దేవుని ప్రేమ గురించి ఏం చెప్తారంటే, ఏం చెప్పాలని అసలు దేవుని ప్రేమను ఎలా వర్ణించాల్సి తరతరములకు తరగని దేవుని ప్రేమ, తరతరములకు
అని ఈ భూమిలో ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఈ భూమిలో ఎన్నో ఖనిజాలు, బొగ్గు, బంగారం, మాంగనీస్, అబ్రహం, రాగి, ఇలాంటి ఖనిజాలు ఎన్నెన్నో ఉన్నప్పటికీ దొరుకుతారా కొంతకాలం అయిపోయేసరికి ఆ ఖనిజ సంపద ఏమైపోతుందో తెలుసా? అయిపోతుంది. అవునా కదా? కొన్ని కాలం అయిపోయేసరికి ఆ సంపద కలిగిపోతుంది. కానీ దేవుని ప్రేమ చూస్తుంటే దొరుకుతారా? దేవుని ప్రేమ తరతరములకు తరగనిది. ఈ దేవుని ప్రేమ తరతరములకు తరగనిది. దేవుడు ఒక చక్కని మాట యోహాను గారితో పత్రిక రాయిస్తూ, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఇక దేవుడి గురించి మాట్లాడుతూ భక్తుడైన యోహాను గారు రాస్తూ ఏమంటున్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అసలు ఎంత ప్రేమించాడు దేవుడు? దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఎంత ప్రేమించాడో ఆ ప్రేమ లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే కదా దేవుని పాదాలు తప్ప ఇంకా మనం ఏంటంటే ఈ రోజు క్రైస్తవ సమాజానికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుని ప్రేమ అర్థం కాని దొరకదా? అయినా నేను 30 సంవత్సరాల క్రైస్తవుడండి, 40 సంవత్సరాల క్రైస్తవుడండి చెప్పుకుంటూ దేవుని ప్రేమ ఇంట్లో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు. అందుకోసమే దేవుని ప్రేమను మరలా రుచి చూపించాలన్న ఆలోచనతో, దేవుని ప్రేమను మరలా మీ అందరి మధ్యలో పరిచయం చేయాలన్న ఆలోచనతో నిద్రపోతున్న క్రైస్తవ్యాన్ని కట్టి లేపించడానికి ఇది ఎంత గొప్ప మంచి సభలు ఏర్పాటు చేయగలిగింది. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దగ్గర ఎందుకు? మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. తన ప్రేమను తన దాసుల నోట నుండి వినిపించాలని ఆశపడుతున్నాడు కదా. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ధన్యులు దొరుకుతారు. నిజంగా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తెలుసుకోవాలి లేదు ఎంత ప్రేమించాడు. అందుకోసమే ఇర్మియా గ్రంథంలో మాట్లాడాడు. చూద్దాం, ఇర్మియా గ్రంథంలో మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని చూడండి. 3వ వచనం భాగాన్ని, చాలా కాలం కిందట యెహోవా అనగా దేవుడు నాకు ప్రత్యక్షమై ఇతను అక్కడ యోహాను భక్తుడు ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో. ఇక్కడ ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడే మాట తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను శాశ్వతమైన ప్రేమ. ఈ భూమి మీద ప్రేమ చూసుకుంటే కొత్తకాలం జరుగుతుందా? భార్యాభర్తల ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, అక్కచెల్లెల ప్రేమైనా, తల్లిదండ్రుల ప్రేమైనా, ఈ ప్రేమ కొంతకాలమే. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి చూసారా? శాశ్వతమైన ప్రేమ అంటే ఎండ్లెస్. ఎంతగా ప్రేమిస్తున్న దేవుని ప్రేమ తెలుసుకోవడానికి నువ్వు రావా? దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా, ఆ ప్రేమ ఏంటో, ఆ ప్రేమ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని ఆలోచన ఏంటంటే ఈరోజు క్రైస్తవులు ఎలా అయిపోయారు తెలుసా? అవసరాలకి దేవుడిని వాడుకునే వారుగా కనపడుతున్నారు, కానీ దేవుడి గురించి ఆలోచన చేసేవారు, దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కనుక దేవుడి కొరకు నేను బ్రతకాలన్న ఆలోచన ఈ రోజు క్రైస్తవ సమాజానికి లేకుండా పోయింది. క్రైస్తవ సమాజానికి ఏర్పడింది. నిజంగా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు లోకం ఎంతగా ప్రేమించాలంటున్నాడు కదా. అసలు ఎంత ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమ ఏంటి, ఆ ప్రేమలో ఎలా తెలుసుకోవాలన్న ఆలోచనతో కనీస జ్ఞానం అంతా ఈ రోజు క్రైస్తవులకు ఉందంటారా? ఉంటే ప్రాణం సరిపోతుందో తెలియదు. ఉంటే సరిపోతుందంటారా? మన జీవితాలు ఇలా మారిపోయాయి. దేవుడు ప్రేమ తెలుసుకోవడానికి కూడా మన
ఇక్కడ కూర్చున్న కొద్ది మందైనా నువ్వు దేవుని ప్రేమను తెలుసుకొని వెళ్ళాలి దేవుడు కదా. అందుకోసం ఒక మాట చూడండి, భక్తులు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి పత్రిక రాస్తూ చక్కని మాట చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 18వ వచన భాగాల నుంచి మాట్లాడుతుంటాడు. చూడండి 18వ వచన భాగాల నుంచి ఎఫెసు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మీరు దేవుని సంపూర్ణత మీరు యందు దేవుని సంపూర్ణత యందు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు. ఇక్కడ ఏమంటారు తెలుసా? మీరు దేవుని సంపూర్ణత తెలుసుకోవాలి. ఈరోజు దేవుని నమ్ముకున్నామండి, బాప్టిజం తీసుకున్నామండి, యేసు రక్తంలో కడగబడ్డామండి, పరిశుద్ధులుగా మారిపోయామని చెప్పడం కాదు. మీరు సంపూర్ణులు అవుతున్నారా లేదా? దేవుని సంపూర్ణత కావాలి అంటున్నాడు. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు మీరు దేవుని సంపూర్ణులు కావాలి సార్. దేవుని ప్రేమ యందు మీరు సంపూర్ణులు కావాలి. ఏం తెలుసండి దేవుడి గురించి మాకు? ఆదివారం వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, అల్లి అనుకున్నాం, చేతులు చేస్తున్నాం అంతే. ఇక దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పౌలు గారు రాస్తున్న పత్రికలో మాట్లాడుతున్న మాట చూడండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపరని. ప్రేమ యందు ఏమన్నాడు? వేరుపారబట్టి. ఏమండి, ఒక మర్రి చెట్టు చూడండి. మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది? మర్రి చెట్టు ఆకారం ఎంత పెద్దగా ఉంటుందో భూమిలోకి అంతకంటే పెద్దగా వేరు పారితేనే ఆ చెట్టు నిలబడుతుంది. దొరుకుతారు. నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, నీ ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా బ్రతకాలంటే, నీ ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి? దొరుకుతారా? దేవుని ప్రేమ యందు మీరు వాడాలి. దేవుని ప్రేమ యందు మీరు ఏం కావాలి సార్? వేరు పాడాలి. అసలు ప్రేమ ఏంటో తెలియదండి. ఇక వేరే పాడాలనుకున్నారు. అందుకోసమే ఈ 3 రోజుల సభ, కొరకు ఇదిగో మన ఆత్మీయ అన్నయ్యగారిని నడిపించింది ఎందుకో తెలుసా? ఆ ప్రేమ యొక్క మాధుర్యతను నేర్పించడానికి. అంటూ ఏమంటాడు? మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, దేని వెడల్పు? ప్రేమ. దేవుని ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతుందో తెలుసుకోవాలి అంటున్నాడు. అంటే ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు, పొడవు మనకు తెలుసా కదా? మరి పౌలు గారికి ఎలా రాస్తున్నాడు? మీరు దాంట్లో మీరు పరిపూర్ణులు కావాలయ్యా. దేవుని ప్రేమ యందు మీరు పరిపూర్ణులు కావాలి. ఈ రోజు క్రైస్తవ సమాజానికి దేవుని ప్రేమ ఇంకా అత్యంతంగా దొరుకుతుందా? ఎలా ఉందో తెలుసా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఏదో దేవుని నామకార్థంగా బ్రతుకుతున్నాం, దేవుని నామకార్థంగా కొలుస్తున్నామే కానీ దేవుని ప్రేమలో ఆ లోతెంత, ఎత్తెంత, పొడవెంత, వెడల్పెంత నువ్వు తెలుసుకునే జ్ఞానం ఉన్నదా? చెప్తున్నాడండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపాడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు గాను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. పౌలు గారు చెప్తున్నారు ఏంటో తెలుసా? ఒరే, నీకు జ్ఞానం అనుకుంటున్నావు కదా, ఏ జ్ఞానం కావాలి? ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానంలో జ్ఞానం కాదు. ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవడం గొప్ప కాదు. 4 పుస్తకాలు ఒక వేసేయడం, 4 పుస్తకాలు కాపీ పాపం. నీ చేతిలో ఉన్న పవిత్ర గ్రంథాన్ని నువ్వు చదవగలిగితే దేవుని పిల్లగా నువ్వు దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు శక్తిగా మారిపోతావు. ఇక దేవుడు చెప్తున్నట్టు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పౌలు గారు రాసిన మాట తెలుసా? మీరు దేని యందు సంపూర్ణులు కావాలి సార్. దేవుని ప్రేమ యందు మీరు సంపూర్ణులుగా కావాలి. దేవుని ప్రేమ యందు మీరు సంపూర్ణులు కావాలి. ఇక్కడ ఏమంటున్నట్టు? మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులైనట్లుగా
ప్రేమ యందు వేరుపాడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు ఎత్తు లోతు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు వరకు దేవుని ప్రేమ గురించినటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత లేకుండా పెద్దలు అని ఈ రోజు మనం బతుకున్నామంటే ఆయన కృపకారం కాదా? ఎంతో మంది మరణమే పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఇదిగో దేవుడు మీకు నన్ను మనందరినీ ఇంకా ప్రేమలో స్థిరపడి ఉంచుకున్నాడు అంటే ఈ రోజు ఈ ప్రాంతంలో మనం అందరం కూర్చుని జరుగుతుందా? ఎన్నో ప్రమాదాలు మన కళ్ళ ముందు జరగట్లేదా? ఎన్నో మరణాలు మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా దేవుడు ఇంకా నువ్వు బ్రతికిస్తున్నాడంటే ఏంటి తెలుసా? ఆయన ప్రేమను తెలుసుకుంటావని, ఆయన ప్రేమ ప్రజలకి చాటుతావనే దేవుడు నిన్ను ఇంకా బ్రతికిస్తుంటే ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావు ఏంటి అసలు? ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావు ఏంటి అసలు? అందుకు అంటున్నాడు చూడండి, మరొకసారి చూద్దాం మాట 19వ జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు అంటే ఇప్పటివరకు మనం బలహీనులుగానే ఉన్నాము. ఎలా బలహీనంగా ఉన్నాము? దేవుని ప్రేమను తెలుసుకొని వారుగా ఉన్నాము కనుక దేవుడు ఏమన్నా తెలుసా? శక్తి గలవారు కావాలి. మీరు శక్తి గలవారు కావాలి. దేని తెలుసుకోవడానికి? దేవుని ప్రేమను తెలుసుకోవడానికి, ఆ తండ్రి ప్రేమను తెలుసుకోవడానికి, ఆ పరలోక సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ కన్న తండ్రి ప్రేమను తెలుసుకోవడానికి మీరు శక్తివంతులు కావాలి అంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పౌలు గారితో రాయిస్తుంది. అవునా? ఈ 3 దినాలు మన ఆత్మీయ అన్నయ్య ఇదిగో దేవుని ప్రేమను తరతరాలుగా కరగని దేవుని ప్రేమను మీ మధ్యలో పంచడానికి మీరు ఇచ్చేశారు. మీతో పాటు ఇంకా అనేక మందిని నడిపించి తీసుకురావాలి. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమ ఇదంతా మనకు తెలుసని అనుకుంటున్నారా? ఏం తెలుసు మీకు అసలు? దేవుని ప్రేమ నుంచి ఏం తెలుసు అసలు? దాని పొడవు తెలుసా? దాని లోతు తెలుసా? దాని ఎత్తు, దాని వెడల్పు. ఈ రోజు క్రైస్తవ సమాజానికి తెలియకుండా వెళ్ళిపోతుంది ఏంటి తెలుసా? దేవుని ప్రేమ గురించి అవగాహన లేదు కదా. అయితే ఏమంటారు తెలుసా? నేను 40 సంవత్సరాలు క్రైస్తవుడండి. బ్యాప్టిజం తీసుకుని నాకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? నేను బ్యాప్టిజం తీసుకుని 50 సంవత్సరాలు. ఏం తెలుసు నీకు అసలు? ఏం తెలుసు అసలు? పౌలు గారు ఏమంటున్నారంటే క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమను ఏం చేయాలి? తెలుసుకోవాలంటున్నాడు. తెలుసుకోవాలంటున్నాడు. నిజంగా మరి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంతమంది ఉంది? క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంతమంది ఉంది? తెలుసుకున్నావా? నిజంగా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని తెరిచి చూడండి. యెషయా గ్రంథం దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? వారైన మరచులు కానీ ఏంటండి ప్రేమ? ఏంటండి ప్రేమ? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? స్త్రీ తన చంటి పిల్లలైన మరచుతుంది. ఏమంటున్నాడు చూడండి. స్త్రీ తన గర్భంలో పుట్టిన 9 నెలలు 9 మాసాలు మోసి ప్రసవ వేదనతో పడి పురిటి నొప్పులతో భరించి ఇది ఒక బిడ్డను కంటుంది కదా. స్త్రీ బిడ్డను కంటుంది కదా. ఆ బిడ్డను ఆ తల్లి ఒకవేళ ఆడమర్చి నిద్రపోయి మర్చినేమో కానీ నేను నిన్ను మరవనుకున్నానండి. ఇంత గొప్ప ప్రేమ. దేవుని ప్రేమ చూడండి ఎంతగా ఉంటుందంటే దేవుని ప్రేమ నిజంగా దేవుడే మనం మర్చిపోతే, దేవుడే మనం పక్కకు పెడితే ఈ రోజు ప్రతి బట్టి కట్టగలరు. ఎప్పుడో కదా మరణం ఎదుర్కొ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవా? ఈ రోజు మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరచినేమో కానీ నువ్వు మరవనుకున్నాడు కదా. మరవకుండా మనని కాపాడుతున్నాడు కనుకనే, మరవకుండా మనని ప్రేమిస్తున్నాడు కనుకనే, మరవకుండా మనని కాపాడుతూ ఉన్నాడు కనుకనే ఈ రోజు వరకు మనం క్షేమంగా ఉన్నాం జరుగుతారా? లేకపోతే మన పరిస్థితి ఏం తెలుసా? ఊరంతో ఉండేది కదా మన నివాసం. ఊరంతో పెట్టేవారు కదా.
ఇప్పటి వరకు మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప కదండి, ఆయన ప్రేమ కదండి. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నటువంటి స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరచునా వారైనా మరచుతురు కానీ మీరు నిన్ను మరువను అంటూ ఏమన్నాడు? చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను. అండి, ఒక తల్లి తండ్రి దగ్గరైనప్పుడు, ఒక తల్లి ఒక తండ్రి దగ్గరైనప్పుడు తండ్రిలో నుంచి కొన్ని వేల కోట్ల కణాలు తల్లిలోకి వెళ్ళిపోతాయి. అవునా? తల్లిలోకి వెళ్ళిపోతాయి. తల్లి అండముతో పురుషుని శుక్రకణము ఫలదీకరణ చెంది పిండముగా మారుతుంది. పిండముగా మారినప్పుడు ఒక బఠానీ గింజంతగా మొదలవుతుంది మన ప్రారంభం. బఠానీ గింజంత, ఆ బఠానీ గింజంత ప్రారంభమైన మన దశ ముక్కిక్కడ, చెవులిక్కడ, కళ్ళిక్కడ, నోరిక్కడ, చేతులిక్కడ, నరాలు, మాంసాలు, ఎముకలుగా ఇదిగో ఇంత నిర్మాణం జరుగుతుందంటే ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే తల్లి గర్భంలో నిన్ను నన్ను ఏమన్నా తెలుసా? నా అరచేతిలో నిన్ను ఏంటండి లోపం? ఏమి ప్రేమించండి? ఈ రోజు నీకున్న అవయవాలు, ఈ రోజు నీకున్న ముక్కు, ఈ రోజు నీకున్న చెవులు, ఈ రోజు నీకున్న కళ్ళు, ఈ రోజు నీ కాళ్ళు, ఈ రోజు ఉన్న ఈ అవయవాలన్నీ కూడా దేవుడు తన స్వహస్తాలతో తల్లి గర్భంలో నిన్ను చెక్కుకున్నాడు కనుక ఇంత చక్కని ఆహారంతో తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చేది. ఇదండి ప్రేమ. నా ముక్కు, నా చెవులు, నా కళ్ళు అనుకుంటాను. నీకు ఇక్కడే మీ నాన్న ఇచ్చారా? మీ అమ్మ ఇచ్చిందా? నీ తల్లి గర్భంలో ఉన్నా మీ అమ్మ ముఖ్యం పెట్టుకోవచ్చా? లేదే. తల్లి గర్భంలో ఉన్నా మీ అమ్మ చెవులను పెట్టుకోవచ్చా? లేదు కదా. ఈ అవయవాలన్నీ కూడా ఇచ్చింది ఎవరయ్యా అంటే దేవుడు కదా. దేవుడుతారా? కాదు కదా. దేవుడు కదా ఇచ్చింది. అందుకోసం దేవుడు చెప్తున్నాడు, ఒరే ఇచ్చిన అవయవాలతో మీరు నన్ను తెలుసుకోవాలిగా, ఇచ్చిన అవయవాలతో నన్ను గడపరచాలిగా, ఇచ్చిన ఈ అవయవాలతో నన్ను మయపరచాలిగా అంటున్నాడు దేవుడు ఇక్కడ. అందుకోసం ఎంత చక్కగా మాట్లాడు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డలు కరుణింపకుండా తన చంటి పిల్లలు మరచునా వారైనా మరచుదురు కానీ నేను మరును. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు చూస్తుంది. అందుకోసమండి సదానంద గారు పెట్టిన టైటిల్ తరతరములకు తరగని దేవుని ప్రేమ. దేవుడి ప్రేమ ఎంతగా ఉంటుంది మన తల్లి ప్రేమ? మాట 7-8 సంవత్సరాల కంటే అధిక కాలమైన 9 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ఆ తర్వాత దేవుడి ప్రేమ ఎంతగా ఉంటుంది? నువ్వు తల్లి గర్భంలో పడ్డది మొదలుకొని నీవి నువ్వు ఒకటిగా కాకపోతే ఆయన చూశాడు. నీ అవయవాలు, నీ యొక్క ప్రతి ఒక్క రూపాన్ని కూడా ఆయన అరచేతుల మీద చెక్కున్నాను అంటున్నాడు. ఎంత ఉన్నతంగా ప్రేమిస్తున్నాడు చూడండి. పోనీ నీకోసం ఏ తప్పు చేశాడండి ఆయన ప్రేమ? ఆయన ప్రేమ లోతులో వెళ్ళిపోతున్నప్పుడు, ఒక్కొక్క సందర్భాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ఒక్కొక్క మాటను ఆలోచిస్తున్నప్పుడు, జీవగ్రంథంలో రాయబడిన మాటలన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ప్రేమ ఏంటో ఎంత గొప్పగా కనబడుతుందో తెలుసుకుంటున్నారా? చాలా ఉన్నతంగా కనబడుతుంది తెలుసుకున్నారా? ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నాము ఈరోజు. ఆ ప్రేమ, దేవుడు ఉన్నతమైన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నాం తెలుసుకున్నారా ఈరోజు? ఆయన మరలా ఏమంటాడంటే ఆయన ప్రేమను జ్ఞాపకం చేయడానికి, మరలా ఆయన ప్రేమను జ్ఞాపకం చేయడానికి ఎంత చక్కటి సభలు. అందుకోసం ఇంకొక మాట్లాడేటువంటి సామెతలు 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం 19 నుంచి చూడండి. 19 నుంచి జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశములను స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘం నుండి మంచు బిందువులు కురుస్తున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానము వివేచనను భద్రము చేసుకొనుము. చెప్తున్నాడు. దేవుని ప్రేమ గురించి నీకు ఏం తెలుసయ్యా? దేవుని ప్రేమ వలన నేను తన జ్ఞానం వలన ఈ భూమి ఆకాశాలు సృష్టించాడు. నువ్వు పుట్టక మునిపి, ఈ భూమి మీదకి రాక మునిపి, ఈ ప్రపంచ జనాభా, ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతి, ఇదిగో ఈ భూమి మీదకి రాకముందే తన
ఈ భూమికి వస్తారని తెలుసుకున్న దేవుడు ఏం చేశాడు సార్? తన జ్ఞానం చేత ఏం చేశాడు? యెహోవా భూమిని ఆకాశాన్ని కలగజేశాడు. ప్రేమ తెలుసుకోవాలంటే ఒకసారి ఆకాశం వైపు ఎన్ని నక్షత్రాలు, ఎన్ని పాలపుత నక్షత్రాలు, ఎంత గ్యాలక్సీ, ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు ఇదిగో మన కళ్ళ ముందు కనపడుతుంటాయి కదా. వాటిని అన్నిటిని దేవుడు ఎందుకు చేశాడంటే నీ ఆకారం ఈ భూమి మీద క్షేమంగా ఉండాలని, ఈ భూమి మీద నువ్వు నడవాలని, ఈ భూమి మీద నువ్వు క్షేమాభివృద్ధితో కలిగి ఉండాలని దేవుడు తన జ్ఞానము చేత ఎంతగా ఆలోచన చేశాడు, ఎంతగా ఆలోచన చేశాడు. నువ్వు పుట్టడానికి ముందుగానే నీ కొరకు ఈ భూమి మీద సర్వం సిద్ధం చేసి నేను ప్రకటిస్తున్నానంటే ఆయన ఏ ప్రేమ? మన తల్లిదండ్రులు ఎప్పుడు తెలుసా? మనం పుట్టిన తర్వాత పుట్టింది అబ్బాయో అమ్మాయో తెలుసుకున్న తర్వాత అప్పుడు భర్త చేస్తారు. అవునండి, అమ్మాయో అబ్బాయో తెలుసుకున్న తర్వాత వారికి కావాల్సిన వస్తువులను తీసుకొస్తారు. ఏ తల్లికైనా పుట్టబోయి అమ్మాయో అబ్బాయో తెలుసండి. దేవుడు తల్లి గర్భంలో నువ్వు పడుతున్న సంగతి తీసుకున్న తర్వాత ఆయన పడుతున్న బాధ ఏంటో తెలుసా? వీలైనా నాకు పడుతాడేమో. నీ అవయవాలు చేసినప్పుడు ఇదిగో ఈ ముక్కు, ఈ కన్ను, ఈ చెవులు, ఈ నోరు ఇవన్నీ కూడా నా కొరకు ఉపయోగపడాలని ఆ దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ భూమికి నేను పంపిస్తుంది. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆయన ప్రేమ నువ్వు పుట్టాలని తెలుసుకుని దేవుడు ఏం చేశాడంటే ఆకాశంలో భూమిని ఇదిగో అన్ని సిద్ధపరిచాడు. ఈ భూమిలో ఇది దొరకదని వారి చేతులతో, ఇది నాకు దొరకదని వారి చేతులతో సమస్తం నీకోసమే పెట్టాడు. సమస్తం నువ్వు ఉండడానికి ఏదైతే ఈ భూమి మీద నీకు ఏదైతే కావాలో, నీ అవసరాలు ఏదైతే కావాలో వాటన్నిటిని కూడా దేవుడు ఆలోచన చేశాడు కదా. ఈ వాటర్ బాటిల్ తయారు చేసే వాడికి ఎవరి జ్ఞానం తెలుసా? ఈ వాటర్ బాటిల్ కావాల్సిన మిక్సర్ అంతా ఉండాలి. అవునా కదా? ఈ వాటర్ బాటిల్ తయారు చేయడానికి వాడు అంతగా ఆలోచన చేస్తే మరి సృష్టిని తయారు చేసే నువ్వెక్కడ, నక్షత్రాలు ఎక్కడ? నువ్వెక్కడ, భూమి ఎక్కడ? నువ్వెక్కడ, సముద్రం ఎక్కడ? ఇవన్నీ నీకు అవసరం. అవసరమే. అదండి దేవుడి ప్రేమ. నీ చిన్న ఆకారం ఈ భూమి మీద నడవాలంటే, ఈ భూమి మీద నీ ఆకారం తిరగాలంటే, ఈ భూమి మీద నీ ఆకారం పరిగెత్తాలంటే, ఈ భూమి మీద నీ ఆకారం ముందుకు సాగాలి అంటే ఇంత పెద్ద విశ్వము దేవుడు నీ కొరకు తయారు చేశాడు. అదండి దేవుడి ప్రేమ. అందుకు జ్ఞానంలో యెహోవా భూమిని స్థాపించెను, వివేచన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. మేఘముల నుండి మనుషుని కూర్చున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానము వివేచనను భద్రము చేసుకొను. వాటిని నీ కన్నుల ఎదుట ఒలికిపోనీయకుము. ఈ రోజు దేవుని ప్రేమను మన కన్నుల ఎదుట పెట్టుకుంటున్నాము. ఎంతమంది తెలిసింది దేవుని ప్రేమ గురించి? ఎంతమంది తెలిసింది దేవుని ప్రేమ గురించి? అయ్యో, దేవుడు నా కొరకు కష్టపడ్డాడు కదా, దేవుడు నా కొరకు ఇదిగో ఆ దేవుడు కష్టపడి నా కొరకు ఈ సర్వ సృష్టిని కలగజేశాడు కదా, ఆ దేవుడు మాటలు వినడానికి, ఆ దేవుడు పనిలోకి వెళ్ళడానికి నువ్వు అందరూ రావాలి. అందరికీ వచ్చారంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమ తెలియదు దేవుడు. ఆయన ప్రేమ తెలియదు. ఆయన ప్రేమను పక్కన పెట్టున్నారు. ఆయన ప్రేమ కంటే ఈ లోకంలో ఉన్న ప్రేమ గొప్పదని ఆ ప్రేమ వైపు పరిగెత్తున్నారు. అన్నదమ్ముల బంధ ప్రేమదని, అన్నచెల్లెల ప్రేమ బంధదని, ఇదిగో తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని నువ్వు వాటి వైపు పరిగెత్తున్న క్రైస్తవ్యానికి మేలు కొట్టే మాటలు ఏంటో తెలుసా? అరే, నీ తల్లిదండ్రుల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అన్నచెల్లెల కంటే, నీ బంధుమిత్రుల కంటే దొరకని ప్రేమ నా దగ్గర ఉంది. నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నా ప్రేమ ఈ లోక ప్రేమ నువ్వు ఆలోచన చేస్తున్నావే, ఈ లోక ప్రేమ కొద్ది కాలమే ఉంటుంది. కానీ తరతరములకు తరగని దేవుని ప్రేమ నా దగ్గర ఉంది. తరతరములకు తరగని ప్రేమ నేను చూపించే ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అండి. మొన్న మంచిర్యాల ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. డాక్టర్ గారు గ్లౌజ్ వేసుకుని ఒక నిండు గర్భిణి వచ్చేసింది. ఉమ్మ నీరు ఎక్కువైపోయిందంట. వెంబడే
డెలివరీ అయిపోయింది. డెలివరీ కావటమే ఆ చేతిలో గ్లౌజ్లో ఏమైపోయిందంటే వంకలు ఉమ్మని ఎలా ఉంటుంది, జారిపోతుంది కదా. ఆ బిడ్డని ఇలా పట్టుకోగానే జారిపోయి కింద పడిపోయి ఆ బిడ్డ అప్పటికప్పుడే చనిపోయింది కదా. ఆ బిడ్డ అప్పటికప్పుడే చనిపోయింది. 9 నెలలు మోసమే కాకుండా పురిటి నొప్పిలతో బాధపడి వాడి బిడ్డ కంటే బిడ్డ చనిపోయింది. మరి అలాంటి సందర్భంలో నువ్వు కూడా ఉన్నావు కదా, అలా సందర్భంలో నుంచి దాటుకొని వచ్చావు కదా. మరి నువ్వు కూడా జారిపోకుండా పడిపోకుండా ఎందుకు నువ్వు కాపాడాలి? ఆయన ప్రేమ ఇంకంతకంటే ఇంకేం చెప్పాలి ప్రేమ గురించి? ఈ రోజు బ్రతుకున్నామంటే ఆయన కృపకపోతే ఆయన ప్రేమ ఇంకా మరేది జరుగుతుందా? ఈ రోజు మనం ఈ శరీరంలో జీవిస్తున్నామంటే, ఈ ఆత్మ కలిగి ఉన్నామంటే, మనం ఈ భూమి మీద నడుస్తున్నామంటే, ఈ భూమి మీద మనం చేస్తున్నామంటే, ఈ భూమి మీద మనం తిరగలాడుతున్నామంటే కారణం ఏంటి జరుగుతుందా? ఆయన ప్రేమ కాకపోతే ఏం జరుగుతుందా? ఆయన ప్రేమే కదా. ఆయన ప్రేమే కదండి. ఏంటండి దేవుడి ప్రేమ? ఇంత గొప్పగా ఉంటుంది దేవుడి ప్రేమ, ఇంత గొప్పగా ఉంటుంది. నువ్వు వస్తావని తెలుసుకుని దేవుడు తన జ్ఞానం చేత ఈ భూమి మీద సర్వము నీ కొరకు సృష్టించాడు కదా. సర్వము నీ కొరకు ఎన్ని రుచులు పెట్టాడండి, ఎన్ని రుచులు. నీ కొరకు ఎన్ని ఆహార పదార్థాలు, నీ కొరకు ఎన్ని కూరగాయలు, ఎన్ని పంటలు, ఇవన్నీ నీ కోసం పెట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నా కుమారుడు కుమార్తె ఈ భూమికి వస్తున్నారు కనుక వారి క్షేమాభివృద్ధిలో చూడాలి, వారిని ఆనందంగా ఉంచాలని దేవుడు నీ కొరకు 6 దినాలు కష్టపడ్డాడు. 6 దినాలు కష్టపడ్డాడు. 6 దినాలు కష్టపడి ఈ సర్వ సృష్టిని నీ కొరకు తయారు చేస్తే నువ్వు దేవుని ప్రేమ మర్చిపోతున్నావేంటి? ప్రేమ తరతరాలు తరగని దేవుడు కదా. ఎన్ని రోజులు మాట్లాడుతున్నా కూడా ఆయన ప్రేమను తరగని దేవుడు కదా. ఆయన ప్రేమను వర్ణించడంలో ఒక 5 కేసుల ముందు కూడా మనం వర్ణించలేదు. అంత గొప్పవాడు అతన్ని, అంత గొప్పవాడు. ఈ రోజు వరకు మనం క్షేమాభివృద్ధితో కలిగి ఉన్నామంటే, ఈ రోజు వరకు మనం క్షేమంగా ఉన్నామంటే ప్రేమ కదా. ఆయన కనుక ఒకవేళ మనం మర్చిపోతే, ఒక తల్లి తన బిడ్డను మర్చిపోతుంది కదా. పురిటి నొప్పితో కన్న బిడ్డను మర్చిపోయినా మర్చిపోతుంది. కానీ ఒకవేళ ఆయన మర్చిపోతే మన పరిస్థితి తల్లి పక్కనే ఉంది, మంచం మీద చిరబడిన సందర్భాలు ఏమో మనం తల్లి పక్కనే ఉన్నప్పటికీ మంచం మీద నుంచి కింద పడిన సందర్భాలు ఏమంటారా? ఉన్నాయి కదా. పడకుండా మట్టిలో పెట్టకుండా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడే, అదండి దేవుని ప్రేమ, అదండి దేవుని ప్రేమ. అందుకు మాట్లాడేటువంటి అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను, అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షముగా నడచెదవు, నీ పాదము ఎప్పుడు తప్పిల్లదు. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను తెలుసుకుంటావో, ఎప్పుడైతే దేవుని ప్రేమను తరతరాలు తరగని దేవుని ప్రేమను ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఎలా ఉంటుంది సార్? నీ పాదం తొట్టిలేదు, నీ పాదం తొట్టిలేదు. నువ్వు తప్పుడు మార్గంలో నడిచిపోవు. ఎప్పుడైతే దేవుని ప్రేమకి అర్థం కాలేదో, ఎప్పుడైతే దేవుని కృపనికి అర్థం కాలేదో, ఎప్పుడైతే తరతరాలు తరగని దేవుని ప్రేమకి అర్థం కాలేదో నువ్వేమైపోతావు సార్? దుష్టునికి వెళ్ళిపోతావు, దుష్టుని అనుచరుగా మారిపోతావు. దుష్టుని అనుచరుగా మారిపోకుండా ఉండాలని ఈ రోజు ప్రపంచ క్రైస్తవ మానవాళి మేల్కొల్పే మాటలతో మన ఆత్మీయ తండ్రి గారు ఇంత చక్కని జ్ఞానాన్ని నేర్పించాడు కనుక అసలు దేవుణ్ణి పరిచయం చేసింది ఎవరు తెలుసా? ఆయనే. దేవుని పరిచయం చేసి, దేవుని ప్రేమను పరిచయం చేసి, ఈ రోజు బ్రతుకున్నామంటే ఆయన కృప. ఈ రోజు నీ కాలు చేతులతో ఆడుతున్నాయంటే, ఈ రోజు నీ గుండె కొట్టుకుంటూ చూసావా? ఈ కొట్టుకోవడానికి కారణం ఆయనే అని ఆ మాటలు ఆ రోజు మా అందరినీ నేర్పించకపోతే ఈ రోజు ప్రపంచ క్రైస్తవ్యానికి ప్రేమ గురించి తెలియజేస్తున్నారు. నిజమండి. ఆయన మొదటిగా ప్రపంచానికి చెప్పిన మాట తెలుసా? పరిశీలన. పౌలు గారు చెప్తున్నారు, దేవుని ప్రేమ యొక్క లోతెంతో వెడల్పెంతో ఎత్తేంతో మీరు తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నప్పుడు ఎలా ఉందో తెలుసా? తరగని నిధిగా జరుగుతుందా? బంగారమైనా తగ్గిపోతుంది, గుండె నుంచి బొగ్గైనా తగ్గిపోతుంది, మాంసైనా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయే కణజాలను నలుగు తగ్గిపోలే. కానీ తరగనిది ఏమైనా ఉంది అంటే అది దేవుని ప్రేమే. మరి దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఆ ప్రేమ ఎలా తీసుకోవాల్సింది? ఎన్ని రోజులు ధ్యానించినా కూడా ఆయన ప్రేమ రోజు రోజు పెరుగుతూ
అడగదు దొరుకుతారు. అవునే కదా? ఈ రోజు వరకు సృష్టి ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు గాలి ఉందా లేదండి? కలిగిందా పెరుగుతుందా? గాలిలో ఏ మార్పు లేదు. నీ కొరకు నా కొరకు ఎన్ని తరాలు గడిచిపోయి ఆ నుంచి నేను వరకు ఎన్ని తరాలు గడిచిపోతున్నా కూడా ఆ గాలిలో మార్పు లేదు, ఆ వేడిలో మార్పు లేదు, ఆ నీటిలో మార్పు లేదు. మనుషులుగా మనం కలుషం చేసుకుంటున్నాం. కానీ నువ్వు దేవుడి ప్రేమలో ఏ కల్మషం లేదు. దేవుడి ప్రేమలో ఏ కల్మషం లేదు. అందుకోసం ఎంత గొప్పగా ప్రేమ పడుతుంది, ఎంత గొప్ప ప్రేమ పడుతుంది. అందుకోసం అంటాడు మత స్వార్థ మాట్లాడుతూ మత స్వార్థ ఆరోగ్యం, మత స్వార్థ ఆరోగ్యం 8వ వచనం చూడండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నదేమో ఆయనకు. నీ అవసరాలు ఏంటో ముందుగా పసిగట్టాడు. ఈ భూమి మీద ఉన్న తండ్రి ఇదిగో నాన్నకి కావాలి అని అడుగుతేనే ఆ తండ్రి పంపిస్తాడు. అవునా కదా? నాకు ఇది కావాలి, ఈ రోడ్డు కావాలి, ఈ పెన్ను కావాలి, ఈ సైకిల్ కావాలి అని అడుగుతేనే తండ్రి పంపిస్తాడు. కానీ మన కర్రలో తండ్రి ఈ భూమి మీద ఏది కావాలో అడక్క ముందే మనకు సిద్ధపరిచాడు. ఈ లోకం తండ్రికి పరలోకం తండ్రికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? ఈ లోకం తండ్రి నువ్వు అడగాలి, నాన్న ఇది కావాలి, అది కావాలి, అది కావాలి. కానీ మన తండ్రి మనందరినీ కదా ఆ పరలోకం తండ్రి నీకు ఏది కావాలో ముందుగా తెలుసు కనుక ఆయన ఏమంటారు? నీకు అక్కడిగా ఉన్నదేదో అది నాకు తెలుసునా? ఈ లోక తండ్రి ప్రేమ కొద్ది కాలమే, ఆ తండ్రి ఉన్నంత కాలమే. కానీ మనం ఈ ఆత్మకు చావులేదు కదా. ఈ ఆత్మకు చావులేదు. ఈ చావు లేని ఆత్మకు దేవుడు తండ్రిగా ఉన్నాడు కదా. ఈ తండ్రి ఏమంటున్నాడు తెలుసా? మీరు అడగక మునిపే మీ అక్కలు లేదో నాకు తెలుసా? నువ్వు మీరు అడగాల్సిన అవసరమే లేదు. మీరు అడగక మునిపే నాకు తెలుసు మీ మనసు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. ఇంకో మాట్లాడండి, అదే కీర్తన 139వ కీర్తన 16 నుంచి చూడండి. 16 నుంచి నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఏమంటాడండి భక్తుడు దావీదు? ఎంత గొప్పదయ్యా నీ ప్రేమ. వాటి లెక్కించనుకున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువ. ఇసుక కంటే ఈ భూమి మీద ఇసుక రేణువులు ఎంతున్నాయో అంతకంటే ఎక్కువ దేవుని ప్రేమ కనబడుతుంది. అందుకోసం తరగని దేవుని ప్రేమ ఏం లెక్క పెట్టాలండి? ఇసుక రేణువులో లెక్క పెట్టావు కదా, గుప్పెడి ఇసుక లెక్క పెట్టావు కదా, గుప్పెడి ఇసుక. కానీ ఏమంటాడు తెలుసా? గుప్పెడి ఇసుక అంటున్నాడు కదా. ఈ భూమి మీద ఇసుక రేణువులు ఎన్నున్నాయో వాటి లెక్కను లెక్క పెట్టగా ఎక్కువ. వాటికంటే నా తలుపులు అంతకంటే గొప్పవి నీ పట్ల, మన పట్ల, మనందరి పట్ల. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నేను బిడ్డలనే నీ కన్నులను చూచెను, నియమింపబడిన దినములు ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కింపని నేను అనుకుంటున్నా. అవి ఆ ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఏం తెలుసుకుంటుంది దేవుడు ప్రేమ గురించి? ఆయన ఏమంటున్నారు సార్? ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువ నా ప్రేమ. ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువ గొప్పది నా తలంపు మీ పట్ల, మన పట్ల, అందరి పట్ల. మరి ఆ తలంపుల గురించి మనం ఏం తెలుసుకుంటున్నాం దేవుడు? ఆయన ప్రేమ గురించి తరతరంలో తరగని దేవుని ప్రేమ అంటున్నామే కానీ ఏదో నోటితో ప్రేమ అంటున్నాం. కానీ ఆయన ప్రేమ లోతులోకి వెళ్ళి ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆయన ప్రేమ లోతెంతో, వెడల్పెంతో, ఎత్తెంతో, పొడవ
దేవుడి ప్రేమ ఎంత ఉన్నతమైనదో తరతరంలో తరగని దేవుడి ప్రేమ అంటున్నాడు కదా. అసలు ఏ ప్రేమ గురించి నేర్పిస్తారు, ఏం చెప్తారని ఆలోచన చేద్దామన్న ఆలోచన ఈ జనగామ పట్టణంలో ఉన్న వారికి కలగలేదంటే ఎంత బుద్ధి తక్కువ, ఎంత బుద్ధి తక్కువ. ఈ రోజు వరకు మాకు అంతా వేసినప్పుడు ఏం తెలుసు నీకు దేవుడి ప్రేమ? ముప్పడి ఇసుక రేణువులే లెక్క పెట్టలేదు నీవు. ఆయన ఏమో తెలుసా, ఇసుక రేణువుల కంటే ఇసుక రేణువుల కంటే లెక్క ఎక్కువ కానీ తక్కువ కాదు ఇక్కడ. ఇసుక రేణువుల కంటే ఎక్కువ అంటున్నాడు ఇక్కడ. ఇసుక రేణువుల కంటే ఎక్కువ అంటున్నాడు దేవుడి ప్రేమ. మరి ఆ ప్రేమ ఎక్కువ తెలుసుకోవాలని ఆలోచన మనలో ఉండాలి కదా. ఆ ప్రేమ ఎక్కువగా నీకు తెలుసుకోవాల్సిన ఆలోచన ఉండాలి కదా. పౌలు గారు అన్నట్టు దేవుడి ప్రేమ యొక్క లోతెంతో, ఎడలెంతో, ఎత్తెంతో, పొడవెంతో తెలుసుకోవాలని మీరు సర్వత్వ తెలుసుకోవడానికి శక్తివంతులు కావాలి అనుకుంటే ఆ శక్తివంతులుగా కాకుండా ఏమైపోతుంది తెలుసా? శక్తిహీనతలుగా మారిపోతుంది. దేవుడు శక్తివంతులు కావాలి అంటున్నాడు. దేవుడి ప్రేమ తెలుసుకోవడానికి మీరు శక్తివంతులు కావాలి అనుకుంటే దేవుడి ప్రేమను తెలుసుకోకుండా ఇదిగో ఇంకా దేవుడి ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ తరతరంలో తరగని దేవుడి ప్రేమను తెలుసుకోలేకపోతుంది జరుగుతారా. కాబట్టి మన మధ్యలో అన్నయ్య వస్తున్నాడు, దేవుని ప్రేమ గురించి ఇంకా ఉన్నతమైన మాటలు నేర్పిస్తాడు. కాబట్టి అందరూ కూడా అందరూ లేచి కూడా ఆయన స్వాగతం పలుకుతాం. అందరూ కూడా అన్న చెప్పబడుతూ దేవుని ప్రేమ యొక్క ఎవరు చెప్తారండి? దేవుడి పిల్లలైన మనమే దేవుని ప్రేమను నేర్పించాల్సిన వారమే ఉండగా మనం ఇంకా నిర్లక్ష్యంతో ఉంటే ఎలా జరుగుతుందా? ఎలా కన్నతండ్రి నీ కొరకు ఎదురు చూసుకుంటారా? నా అమ్మాడు ఇదిగో నా ప్రేమ గ్రహిస్తారని తరతరంలో తరగని నా ప్రేమను గ్రహిస్తారని దేవుడు నిన్ను భూమికి పంపిస్తుంటే, నిన్ను మా అందరిని భూమికి పంపిస్తుంటే ఏం చేస్తున్నావు? ఆ దేవుని ప్రేమను తెలుసుకోవడం కాదు కదా, ఆ దేవుని ప్రేమ యొక్క మాధుర్యాన్ని పొందుకోలేక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అందుకోసమైన దేవుడు అందుకోసమైన తల్లి గర్భంలో నిరూపించు, అందుకోసమైన తల్లి గర్భంలో అవయవాల నిర్మాణం జరిగింది కాదు కదా. ఆయన తరతరంలో తరగని దేవుని ప్రేమను నువ్వు నిరూపిస్తావని ఆయన రూపంలో నిలువ చేసుకున్నాడు కదా. ఆయన రూపం నా పోలికతో నరుల చేయి, మన పోలిక చొప్పున నరులను చేయమనుకున్నాడంటే ఆయన పోలికలతో పుట్టిన నీవు, ఆయన పోలికలతో ఉన్న నీవు, ఆయన పోలికలతో ఈ భూమికి వచ్చిన నీవు ఆయన నిరూపిస్తావే కదా. నిన్ను దేవుడు పుట్టించుకుంది. ఆయన ప్రేమను వర్ణించలేకపోతున్నాను. ఆయన తరతరంలో తరగని దేవుడి ప్రేమ గురించి మనం వర్ణించలేకపోతున్నాం జరుగుతున్నారా. నిజంగా దేవుడి ప్రేమను తీసుకోవాలి జరుగుతున్నారా. దేవుడి ప్రేమ ఏమని చూసారా? ఇసుక కంటే, ఇసుక రేణువుల కంటే ఒకటే తెలుసు. ఏదో నాలుగు మాటలు మాట్లాడాలని దేవుడి ప్రేమ ఎంత గొప్పగా అనుకుంటున్నావు కానీ ఇసుక రేణువుల కంటే ఎక్కువ అంటున్నాడు కదా. ఈ ఇసుక రేణువుల లెక్క పెట్టే స్థౌరం మనకు ఉందంటారా? ఆ లెక్క పెట్టవలసిన అవసరం మనకు ఉందంటారా? అంటే దేవుడి ప్రేమను మనం అందరూ తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే దేవుడి ప్రేమను తెలుసుకుంటే ఏమైతే మన మార్గములు తప్పము. ఇంతకు చదువుతున్నాను, మనం దేవుడి ప్రేమ తెలుసుకుంటే మన మార్గాలు తప్పవు. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా దేవుడి ప్రేమ తెలుసుకున్నావో నువ్వు తప్పు చేయలేకపోతే నువ్వు తప్పు చేయవు. ఈరోజు బైబిల్ అర్థం చేసుకోలేక ఏం చేస్తున్నా, బైబిల్ మీద బుర్ర తెలియవాలి అనేక మంది తయారైపోతున్నారు. కానీ ఇంత గొప్ప ప్రేమను వర్ణించిన ఏకైక గ్రంథం ఏదైనా ఉంటే అది బైబిల్. ఆ బైబిల్లోని మాటలు మనకి వినిపించింది మన ఆత్మీయతను చేశారు శ్రీకృష్ణుడు గారు. అవునే కదా. పరిశీలన అనే పదము లేదు, ఎక్కడి నుంచి పుట్టిందంటే ఆయన లేకపోతే. ఈ రోజు ఎంతమంది దేవుడి ప్రేమ ఇదో ఉత్కంఠంతో మాట్లాడుతున్నామంటే, ఇంతమంది దేవుడి ప్రేమ గురించి మనం బోధిస్తున్నామంటే, ఇంతమంది ప్రపంచానికి ప్రేమను పరిచయం చేస్తున్నామంటే అది కేవలం ఆత్మీయ తండ్రి గారు పరిశీలన చేసి మనకు నేర్పించిన మాటలు జరుగుతుందా? అవునంటారా? నీకు ఎంత ఉన్నతమైన ప్రేమ ఉంది దేవుడి ప్రేమ. ఎన్ని రోజులు మాట్లాడినా కూడా తరగని దేవుడి ప్రేమ, తరగని ప్రేమ.
కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 9-10 వచనం చూడండి. గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద ఫలపానమును చేయుటకు నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసి మొదలుకొని నాకు ఆహారము నీవే. నా తల్లి నన్ను మొదలుకొని నా దేవుడవు నీవే. ఈ రోజు తల్లి గర్భంలో నుంచి వచ్చిన మనకు దేవుడు నుంచి ఎవరు చెప్తున్నారా? మన తల్లి చెప్పదు. కానీ యోహాన్ గారికి ఎలిజబెత్తమ్మ గారు తల్లి గర్భంలో ఉండగానే మన బీగోయిలో చక్కని పాటలు కదా. ప్రతి పాఠశాల ఎక్కడ నుంచి పాడడం కావాలి? తల్లి గర్భంలో నుంచి పాఠశాల. ఈ రోజు అలాంటి మాటలు నేర్పించాలి. ఎందుకంటే దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే నేర్పిస్తామో వాడు దేవుని ప్రేమలో వేరుపారిపోతాడు, వేరుపారిపోతాడు, స్థిరంగా ఉంటాడు. ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎంత సైక్లోన్ వచ్చినా కూడా ఆ ప్రేమలో నుంచి చిక్కు చెరకు దేవుడు కదా. చిక్కు చెరకు ప్రపంచానికి అవసరమైంది ఏంటో తెలుసా? దేవుని ప్రేమను పరిచయం చేయాలి. దేవుని ప్రేమ పరిచయం చేయలేక ఏమైపోతున్నారంటే సోమరంగా మారిపోతున్నారు. ఇది దేవుని ప్రేమ తెలియక ఈ లోకంలో కలిసిపోతున్నారు. దేవుని ప్రేమ తెలియక ఈ లోకంలో కలిసిపోయి ఏమైపోతున్నారు సార్? దేవునికి దూరం అయిపోయి దుష్టులుగా మారిపోతున్నారు కదా. దుష్టులుగా మారిపోతున్నారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. అందులో చివరి ఒక మాట యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి వారికి ఇచ్చదనని నేను వారి ఇతరులతో ప్రమాణం చేసిన నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదను. దేవుని నమ్ముకున్న ఇశ్రాయేలీయులు దేవుని ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇదిగో వారికి ఇచ్చిన భూమిని వారికి ఇచ్చేశాడు. నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నువ్వు ఎప్పుడైతే నమ్మిక ఉంచుతావో, దేవుని పైన ఎప్పుడైతే ప్రేమను చూపుతావో, దేవుని ప్రేమను ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో తెలుపులేదా దేవుడు నీకు ఇస్తానన్న వాగ్దానం ఏంటి తెలుసా? పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుని ప్రేమను సంపూర్ణంగా నువ్వు తెలుసుకోవాలి. సంపూర్ణంగా మారిపోవాలి, పూర్ణంగా మారిపోవాలి. దేవుని ప్రేమ ఎందుకు మీరు పూర్ణంగా మారిపోవాలి. పూర్ణంగా మారిపోయినప్పుడు ఇదిగో ఆ తండ్రి ఉన్న లోకం మహాలోకం, ఆ మహాలోకంలో నిన్ను నన్ను మనందరినీ కూడా తండ్రి తన కుడి పార్శ్వలో కుమారుడు ఎలాగైతే కూర్చోబెట్టుకున్నాడో ఆ సింహాసనాన్ని మనకు ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుని ప్రేమను 3 రోజులు చక్కగా నేర్చుకోండి. అనే దూర ప్రాంతాల నుంచి వచ్చాడు. దూర ప్రాంతాల్లో నుంచి వచ్చేది తెలుసా? ఆ ప్రేమను మనకు పరిచయం చేయాలి. తరతరములకు తరగని దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనకు పరిచయం చేయాలి. మన మధ్య అన్నీ ఉంటాయి. తలవంచి ప్రార్థిస్తున్నాం ఈ సమయాన్ని. మమ్మల్ని విడిగా ప్రేమించిన మా ప్రేమని నీ ఘనమైన శ్రేష్టమైన నామములో లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం. తండ్రి ఇప్పటివరకు నన్ను నిలబెట్టుకొని నా ఇంటి దేవుడి నన్ను ఒక పరికరంగా ఒక సాధనగా వాడు మీ పిల్లల వారికి తండ్రి మీ ప్రేమ గురించి మరొకసారి మీ పిల్లలకు బోధించాను. మీరు మా అందరి హృదయాలు తండ్రి మీ ప్రేమను ఈ 3 దినాలు సంపూర్ణంగా మీరు తెలుసుకుని ఇక్కడ నుంచి మా హృదయంలో మీ ప్రేమను నింపుకొని ఇక నుండే మీ కొరకు బ్రతికే వారంగా ఉండాలని కోరుకుంటున్నాను. తండ్రి దూర ప్రాంతం నుంచి మా ఆత్మీయాన్ని దీవించండి. తన నోట్లను వాడుకొని మా ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలన్నీ కూడా మా అందరికీ వినిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్.